ప్రాథమిక హక్కులలో భాగంగా చేర్చిన సమానత్వపు హక్కుకు సంబంధించి రాజ్యాంగంలో ఎన్ని అధికరణలు కలవు అంటున్నాడు. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 3 అని ఇచ్చాడు. మనకి ప్రాథమిక హక్కులు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సో ప్రాథమిక హక్కుల సంఖ్య 7, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల సంఖ్య 6. అయితే దీంట్లో మనకి మొదటి ప్రాథమిక హక్కు సమానత్వపు హక్కు అని చెప్తాం. సమానత్వపు హక్కుకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ మనకి సమానత్వపు హక్కు గురించి తెలిసాయి. సో సమానత్వపు హక్కుకు సంబంధించిన దాంట్లో ఆర్టికల్ 14, 15, 16, 17, 18 అంటే ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 ఉన్నాయి. కాబట్టి సో ఇక్కడ ప్రాథమిక హక్కుల్లో భాగంగా చేర్చిన సమానత్వపు హక్కుకు సంబంధించి రాజ్యాంగంలో ఎన్ని అధికరణలు కలవు అంటే సో ఆప్షన్ సి 5 అధికరణలు. 5 అధికరణలు చెప్తాం. అంటే ఇక్కడ చూడండి ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ సమానత్వపు హక్కును తెలియజేశాయి. సో స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు 19 నుంచి 22, పీడనాన్ని నిరోధించేటటువంటి హక్కు 23 నుంచి 24, మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 25 నుంచి 28, అదేవిధంగా విద్య సాంస్కృతిక విషయపు హక్కు 29, 30, ఆస్తి హక్కు 31, రాజ్యాంగ పరిహారపు హక్కు 32. ఆన్సర్ అనేటువంటిది సో ఇక్కడ సి అవుతుంది. మొత్తం 5 అధికరణలు ఉంటాయి.